కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టిపుట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో పక్షవాతం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, పక్షవాతం వచ్చినప్పుడు నిజంగా ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా వచ్చినప్పుడు డిపెండెన్సీ పెరుగుతుంది, పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటారు, చిన్న చిన్న వర్క్స్ కూడా చేసుకోలేకపోతుంటారు. మరి ఈ పక్షవాతం నుంచి త్వరగా బయటపడాలి అంటే మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉండింది, దీని గురించి మాట్లాడదాము. నమస్తే అండి. సో పక్షవాతం గురించి ఇంతకుముందు కూడా మనం 2-3 వీడియోస్లో మాట్లాడుకున్నాము. అండ్ ఇంకా కూడా పక్షవాతం నుంచి తొందరగా బయటపడడానికి ఆయుర్వేదంలో మెడిసిన్ ఎలాంటి మెడిసిన్ ఉంది, పైపూత మందులు కానీ లేకపోతే లేపనాలు తీసుకోవడానికి కానీ, ఇవన్నీ కూడా తెలియజేయండి. ఓకేమ్మా. ఈ పక్షవాతానికి సంబంధించి గత కొన్ని వీడియోల్లో కూడా కడుపులోకి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, అదేవిధంగా పైపూత మందికి ఎలాంటి ఆయిల్స్ ఇలాంటి ఔషధాలు తయారు చేసుకుని వాడుకోవాలి మొదలు వివరాలు తెలియజేయడం జరిగిందమ్మా. సో ఈ వీడియోలో మరొక ఫార్ములాను కూడా చెప్తానమ్మా. ఈ ఫార్ములా కూడా తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, రిజల్ట్ కూడా చాలా సులువుగా వస్తుంది. అత్యంత చౌక ధరకే ఈ యొక్క ఫార్ములాను కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇది మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల కూడా ఉంటాయి. సో చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా, అంటే అందరూ వాడుకోవచ్చు, స్త్రీలు పురుషులు అందరూ కూడా వాడుకోవచ్చు ఈ ఫార్ములాని. సరే, ఈ పెరాలసిస్ అనేటువంటి సమస్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతుందమ్మా. సో ఈ మధ్యనే నేను ఒక న్యూస్ ఐటెంలో చూడడం జరిగిందమ్మా. సో భారతదేశంలో పెరాలసిస్ సోకేటువంటి వాళ్ళ సంఖ్య, చిన్న వయసులోనే సోకేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ఈ ఆసియా దేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలో అని చెప్పేసి ఒక ఇది కూడా నేను చదవడం జరిగిందమ్మా. సో ఇంతకుముందు ఈ పక్షవాతము 60 సంవత్సరాలు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే, మరి ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళకే, అంటే 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో, లేకపోతే ఒక్కోసారి 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క పెరాలసిస్ వచ్చేసి మరి అతలాకుతలమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందమ్మా. దీనికి 1,00,000 కారణాలు. ప్రధానంగా వాళ్ళు చెప్పేది కూడా న్యూస్ ఐటెంలో కూడా వివరించిందంటే, ఆహారపరమైనటువంటి సమస్యల వల్ల పోషకాహారము తీసుకోలేకపోతున్నాము, ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం చేత ఈ యొక్క పెరాలసిస్ సమస్యలు కూడా కలుగుతున్నాయని చెప్పేసి, దీనివల్ల రక్తనాళాలు డ్యామేజ్ కావడము, కొలెస్ట్రాల్, ప్లేక్స్ లోపల పేరుకొని పోవడం, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడము, ఇలాంటివన్నీ జరగడం వల్ల మెదడులో ఈ యొక్క ప్రభావం చేత ఈ పెరాలసిస్ అనేటువంటి సమస్య వస్తుందని చెప్పేసి, అదేవిధంగా దీనివల్ల బీపీ, అదేవిధంగా షుగరు ఇలాంటి ఒకదానికి అనుసంధానం అయిపోయి ఈ పెరాలసిస్ వ్యాధి కారణం అవుతున్నాయని చెప్పేసి మరి రీసెంట్ ఆర్టికల్లో కూడా రాయడం జరిగిందమ్మా. సో భారతదేశంలో మరి చిన్న వయసు నుంచే పెరాలసిస్ రావడం మొదలవుతుంది. సో ఈ పెరాలసిస్ సర్వసాధారణంగా మెదడుకు సంబంధించినటువంటి వ్యాధిమా. ఒకవేళ కాలు చెయ్యి పడిపోయినప్పటికీ చాలామంది ఏమనుకుంటారంటే కాళ్ళలో సమస్య ఉందో, చెవిలో సమస్య ఉందో అని అనుకుంటారు, కానీ సమస్య అంతా మెదడులో ఉందమ్మా. సో మెదడులో అసౌకర్యం కలిగి మెదడులో అనారోగ్య పరిస్థితి ఏర్పడినప్పుడే ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట. సో రక్తనాళాల్లో ఉన్నటువంటి రక్తం గడ్డగట్టడం వల్ల ఎక్కువ శాతం మందిలో పెరాలసిస్ వస్తూ ఉంటుందమ్మా. కొద్ది శాతం మందిలో మాత్రము రక్తనాళాలు చిట్లడం వల్ల కూడా వస్తూ ఉంటుంది, చాలా తక్కువ శాతం మంది. సో ఈ పెరాలసిస్ వచ్చినప్పుడు ఒకవైపు కుడివైపు కాలు చెయ్యి సగభాగము చైతన్యహీనం కావచ్చు, చైతన్య రాహిత్యం పొందేసే పని చేయకుండా పోవచ్చు, ఎడమ వైపైనా అలా కావచ్చు. ఇన్ జనరల్గా ఏదో ఒక వైపు ఇలా జరుగుతుంటుంది అనమాట. అందుకే దీన్ని పక్షాఘాతం అంటారమ్మా. పక్షం అంటే హాఫ్, ఆఘాతం అంటే దెబ్బతినడం. సగభాగం దెబ్బతినడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత శరీరంలో సగభాగము నిస్తేజమై, క్రియారాహిత్యమై, చైతన్య రహితమై ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్షాఘాతం అనేటువంటి పేరుతో మన పెద్దలు మరి మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే వారి వైద్య గ్రంథాల్లో సూచించడం జరిగిందమ్మా. మనం పక్షవాతం అని చెప్పేసి, లక్వ అని చెప్పేసి, పెరాలసిస్ అని చెప్పేసి, అట్లే ఆధునిక వైద్యంలో హెమిప్లీజియా అని చెప్పేసి ఇలా రకరకాల పేర్లు పిలవడం జరుగుతుంది. మరి ఈ పక్షవాత వ్యాధికి చక్కటి చికిత్స తెలియజేస్తాను చూడమ్మా. సో దీనికి కావాల్సిన పదార్థాలు 4. వచ కొమ్మల చూర్ణము 25 గ్రాములు తీసుకోవాలమ్మా. వచ గురించి ప్రత్యేకంగా తెలియజెప్పనక్కర్లేదమ్మా. సో పూర్వకాలము భారతదేశ సంస్కృతి సంప్రదాయాల భాగంగా, ఆచార వ్యవహారాల్లో భాగంగా వచను ప్రతి ఇంట్లో ఉపయోగించేవాళ్ళు. ముఖ్యంగా చిన్నపిల్లలకి
వసపోయడం అని చెప్పేసి నవజాత శిశువులకి కొన్ని నెలలు వచ్చేదాకా కూడా ఈ వసను వాడేవాళ్ళమ్మా. మాటలు బాగా వచ్చేందుకు, జ్ఞాపకశక్తి బాగా వచ్చేందుకు, యాక్టివ్గా ఉండేందుకు, శరీరం బాగా త్వరగా గ్రోత్ బాగా ఉండేందుకు, జీర్ణశక్తి బాగా అయ్యేందుకు, మోషన్ సమస్య లేకుండా ఉండేందుకు, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు పిల్లలకు రాకుండా ఉండేందుకు వచను వాడేవాళ్ళమా. సో ఈ మెదడుకు సంబంధించినటువంటి వ్యాధుల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోవాలి. సో మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ఈ చూర్ణం దొరుకుతుందమ్మా. సో మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం తెచ్చుకుంటే సరిపోతుంది. అదేవిధంగా సరస్వతి ఆకు చూర్ణం, సో దీని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరస్వతి ఆకు చూర్ణం కూడా ఒక 25 గ్రాములు కలుపుకోవాలి. అట్లే శోధించేటువంటి శొంఠి, మెదడులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైన పదార్థాలు ఏవైతే మనకు ఇబ్బంది కలుగజేస్తున్నాయో, ఏవైతే ఈ వ్యాధిని కలుగజేస్తున్నాయో వాటినంతా శోధించి బయటికి గెంటేసేసి మెదడును ఆరోగ్యవంతంగా చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క శొంఠిలో కూడా ఉందమ్మా. శొంఠిలో జింజరాలు, షాగోలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా ఈ మెదడును ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడతాయి. సో శొంఠి పొడి కూడా ఒక 25 గ్రాములు తీసుకోవాలన్నమాట. సో చివరగా పిప్పళ్ళు. సో పిప్పళ్ళు కూడా మనకు మార్కెట్లో పిప్పళ్ళు దొరుకుతాయి, పిప్పళ్ళ చూర్ణం కూడా దొరుకుతుందమ్మా. సో మంచి పిప్పళ్ళ చూర్ణం తెచ్చుకొని వాడుకోవచ్చు, లేకపోతే పిప్పళ్ళను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు, ఎలా వీలైతే అలాగా. ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల, అన్ని కలపడం వల్ల 100 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుందమ్మా. సో ఈ సరస్వతి, శొంఠి, పిప్పలి, సో ఈ 4 పదార్థాలు చూర్ణాలు కలిపేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందమ్మా, కేవలము 1/2 టీ స్పూన్. ఇది నాకు త్వరగా తగ్గాలి, సమస్య ఎక్కువ ఉంది, త్వరగా తగ్గి నా పనులు చేసుకోవాలని చెప్పేసి ఆతృతపడి ఎక్కువ ప్రమాణంలో వాడకూడదమ్మా. ఇది చాలా శక్తివంతమైనటువంటి ద్రవ్యం కాబట్టి మ్యాక్సిమం డోసు 1.5 గ్రామ్ ఇది చాలా వరకు సరిపోతుందమ్మా. సో 1.5 గ్రామ్ పౌడర్ మార్నింగ్, 1.5 గ్రామ్ పౌడర్ నైట్. ఆహారానికి ఒక 10 నిమిషాలు లేదా ఒక 15 నిమిషాల ముందు వాడుకుంటే సరిపోతుంది. దీన్ని తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ తేనె కలిపి వాడుకోవచ్చు తగినంత, లేదంటే ఈ యొక్క పొడిని నోట్లో వేసేసి నీళ్ళు తాగొచ్చు, లేకపోతే ఇదే పొడిని కాస్త నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. సో ఎవరికి ఎలా వీలైతే అలాగా వాడుకోవచ్చు అమ్మా. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ ఔషధం అయిపోయేసరికి చాలా మందిలో చక్కటి మార్పు కనిపిస్తుంది అనమాట. సో అవసరాన్ని బట్టి కొంతకాలం పాటు కంటిన్యూగా చేయడం మంచిదమ్మా ఈ ఔషధాన్ని. సో ఆ యొక్క ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలి, మళ్ళీ వాడుకోవాలి. అంతేగాని నేను ఒకటేసారి 6 నెలలకు సంవత్సరానికి ఔషధం తయారు చేసుకుని వాడుకుంటానంటే ఇది అంత శక్తివంతంగా, అంత చెప్పుకోదగ్గ స్థాయిలో పనిచేయకపోవచ్చమ్మా. ఆ ఔషధ గుణాలు క్రమక్రమంగా తగ్గిపోతాయమ్మా. కాబట్టి తాజాగా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోగలిగినప్పుడే ఔషధ గుణాలు కూడా సమర్థవంతంగా ఉంటాయి, శక్తివంతంగా ఉంటాయి, చాలా స్పీడ్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవాలి, అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకొని వాడుకుంటున్నారు అనమాట. ఈ విధంగా మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చాలా చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుంది, చాలా త్వరగా ఆ సమస్య నుంచి కోలుకుంటారు. మరి దీనికి తోడు మరి కొంతమందిలో ఈ యొక్క పెరాలసిస్ మరలా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందమ్మా. సో మరలా కూడా పునరావృతం అవుతుంటుందమ్మా. వాళ్ళు జీవన విధానం సరిగ్గా లేకపోవడం కానీ, ఆహార విధి విధానాలు సరిగ్గా లేకపోవడం కానీ, మానసిక ఒత్తిడి కానీ, అనేక రకాలైన కారణాల వల్ల మళ్ళీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో మరి కొన్నాళ్ళ పాటు వాడేసేసి తర్వాత కూడా కనీసం వారంలో 2 రోజుల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరలా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుందమ్మా. ఓకే. సో ఎవరైనా కానీ ఈ పెరాలసిస్ బారిన పడి చాలా కాలంగా బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ సార్ ఏదైతే మెన్షన్ చేశారో ఈ వైద్యాన్ని వాళ్ళకి సజెస్ట్ చేయండి, అట్లీస్ట్ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.